హైదరాబాద్లో మరో ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసాలు బయటపడ్డాయి. భారతి లేక్ వ్యూ పేరుతో భారీ మోసం జరిగింది. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే ఇల్లు ఇప్పిస్తామని సామాన్యులను మోసగించారు. ఈ కేసులో భారతి బిల్డర్ చైర్మన్ దూపాటి నాగరాజు అరెస్ట్ అయ్యారు. నాగరాజుతో పాటు ఎండీ శివరామకృష్ణ, సీఈఓ నరసింహారావు అరెస్ట్ అయ్యారు. సామాన్యుల నుంచి దాదాపు 60 కోట్ల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. దాదాపు 300 మందిని మోసగించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు డీసీపీ ప్రసాద్తో సదా అందిస్తారు. సదా, ఓవర్ టు యూ. ఫ్రీ లాంచ్ పేరుతో ఈ మధ్య రియల్ ఎస్టేట్లో మోసాలు పెరిగిపోతున్నాయి. సామాన్య జనాలు తమ సొంతింటి కల కోసం ఎంతో కొంత వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బునంతా ఈ ఫ్రీ లాంచ్ పేరుతో ఎంతో కొంత తక్కువకు డబ్బులకు ఇల్లు వస్తున్నాయి, అలాగే ప్లాట్లు వస్తున్నాయని చెప్పి వాళ్ళకు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వడంతో ఆ తర్వాత వాళ్ళు అనుకున్న టైంలో అటు ఇల్లు కానీ ప్లాట్ కానీ వీళ్ళకి చేతికి అందియకపోవడంతో తాము మోసపోతున్నామని తెలిసి చివరికి పోలీసులను చేరుకుంటున్నారు. ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు ప్రీ లాంచ్ మోసాలు ఎలా జరుగుతున్నాయి? ఈ ప్రీ లాంచ్ అనేది ఏం చేస్తారంటే ఈ క్లాసిఫైడ్స్ కానీ తర్వాత మిగతా వెబ్సైట్లో కానీ దీంట్లో కానీ మిగతా వాటిల్లో వాళ్ళు పబ్లిష్ చేసుకుంటూ ఏం చేస్తారంటే కొంత ల్యాండ్ ఎక్కడో దగ్గర తీసుకుంటారు. జస్ట్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పూర్తి కూడా కొనుక్కోరు. కొంత ల్యాండ్ కొన్ని సమ్ ఎకరాస్లో కొనుక్కో అక్కడ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ అన్ని ఓపెన్ ఫ్లాట్స్ అని చెప్పి ప్రీ లాంచ్ అంటే ప్రీ లాంచ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిపాజిట్స్ తీసుకుంటారు. ముందు ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షల ఫ్లాట్ ఉందనుకోండి, 50 లక్షలు మీరు ఈరోజే బుక్ చేసుకుంటే మీకు 5 లక్షలు తక్కువ వస్తుంది, 10 లక్షలు తక్కువ వస్తుంది అన్నట్లు ఆ విధంగా ప్రీ లాంచ్ పెట్టేసి వాళ్ళు అట్రాక్టివ్ చేస్తారు, పబ్లిక్ మోసం చేస్తారు. అందరూ కూడా ఏం చేస్తారు, చాలామంది మన వాళ్ళు కూడా జనాలు ఏం చేస్తారంటే కొందరు అక్కడ ఆ సంస్థ యొక్క ఆ యొక్క దాని గురించి తెలుసుకోరు, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోరు. అసలు ఇది కరెక్ట్ అయినా కాదా, ఒరిజినలా కాదా, వీళ్ళ ఎవరు పనిచేసే ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని కానీ ఆ ల్యాండ్ ఉందా లేదా, ఆ ల్యాండ్ సర్వీస్ ఉందా లేదా, తర్వాత రెవెన్యూ రికార్డ్స్లో కూడా ఉన్నదా లేదని చెప్పేసి ల్యాండ్ ఓనర్ ఎవరు అవన్నీ ఎవరు మన వాళ్ళు చూడరు. జస్ట్ ఆ లాంచ్ ఆఫర్ తక్కువకి వస్తుంది కదా, చెప్తాడు మోసం చేయాలి. ఎట్లా చేస్తాడండి ఆయన, తక్కువకి ఎలా ఇస్తాడు, ఆయన ఎక్కువ డబ్బు పెట్టేసి అది కొంచెం మన వాళ్ళు గ్రహించాలి. అది గ్రహించకుండా ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు, జనరల్గా పార్కులు, పెద్ద పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ దగ్గర, తర్వాత మాల్స్ దగ్గర అక్కడ వెళ్ళేసి ఈ బ్రోచర్లు, ఈ పాంప్లెంట్స్ ఇవన్నీ కూడా పంచి ఒక చిన్న ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎస్టాబ్లిష్ చేసి ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఈ టెలికాలర్స్ పెడతారు. టెలికాలర్స్ పెట్టేసి ఉన్న నెంబర్లతో పెట్టేసి మీరు ఈ రోజు బుక్ చేసుకుంటే తక్కువ రేటుకి వస్తుంది, ఇప్పుడు లాస్ట్ డేట్ ఉంది అని చెప్పి చెప్తారు. కాబట్టి ఆ విధంగా అన్న తర్వాత ఏంటంటే కొంత అందరూ అతను ఆ ల్యాండ్ లార్డ్స్కు పూర్తిగా ల్యాండ్ కొనకపోవడము, ఇవ్వకపోవడము చేయడం ముఖ్య ఉద్దేశంతో ఉండేది ఏంటంటే అవన్నీ అన్న తర్వాత అంటే దాంట్లో కూడా కొన్ని వాళ్ళు లావిష్గా స్పెండ్ చేస్తున్నారు. ఆఫీస్ అని, ఎంప్లాయీస్ అని, తర్వాత మిగతా వాటి ఖర్చులు అని చెప్పేసి ఎక్కడో తీసుకొస్తారు, దానికి వడ్డీలు కట్టమని చెప్పేసి అనే వరకు తీరా చూసే వరకు ఏమంటే వాడు చేయలేకపోతాడు. ఉన్న డబ్బు తీసుకొని బోర్డు తిప్పడం ఉంటుంది. వీళ్ళు మన వాళ్ళంతా తిరిగి ఆఫీస్కి వెళ్తారు, చూస్తారు, ఆఫీస్లో ఎవరు రెస్పాన్స్ ఉండదు, చేస్తామంటారు, ఇంకా సెటిల్మెంట్ చేస్తాము, కొద్దిగా టైం ఏంటంటే ఇవన్నీ చేసిన తర్వాత ఏంటంటే అప్పుడు వాళ్ళు ఇక విసిగి వేసారి అప్పుడు మన దగ్గరికి వచ్చి అప్రోచ్ అయినప్పుడు మన కేసు రిజిస్టర్ చేయడం, అరెస్ట్ చేయడము, రిమాండ్ చేయడం, తర్వాత ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళు ఎంత డైవర్ట్ చేశారు, ఏ విధంగా మనం బ్యాంక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, తర్వాత ప్రాపర్టీస్ ఏమైనా కొనని చెప్పేసి వాటి అన్నిటి కూడా ఇది చేసి అక్వైర్ చేసి అటాచ్మెంట్ చేసి వీళ్ళందరూ కూడా అట్లా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పగడ్బందీగానే మనం చెప్తా ఉన్నాము. తర్వాత అరెస్ట్ చేస్తున్నాము, రిమాండ్ చేస్తున్నాము, కేసు అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. సో రీసెంట్గా జరిగిన ఈ భారతీ బిల్డర్స్కి సంబంధించిన మోసం ఎంత జరిగింది, ఎంతమంది బాధితులు దీంట్లో ఉన్నారు, అలాగే ఎన్ని కోట్ల మేర మోసం జరిగింది సార్? దీని భారతీ బిల్డర్స్ అనేది వీళ్ళ ఆఫీస్ వచ్చేసి మాదాపూర్లో పెట్టిండ్రు. ఆ ల్యాండ్ వచ్చేసిందంటే మన సినీ ప్లానెట్ ఉన్నటువంటి కొంపల్లి దగ్గర 6 ఎకరాల 12 గుంటలు అని చెప్పేసి ల్యాండ్ను అక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్స్తోని జస్ట్ జీపీఏ తీసుకొని అగ్రిమెంట్ ఆఫ్ సేల్, జీపీఏ కూడా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తీసుకొని దాని మీద అది అక్కడ పెట్టి ఒక బోర్డు సెలెక్ట్ చేసి భారతీ బిల్డర్స్ పెట్టేసి ఫ్రీ లాంచ్ అవర్ మీరు ప్లాట్లు బుక్ చేసుకుంటే అపార్ట్మెంట్స్ ఇంత ధరలో 3200 ఫర్ ఎసెప్ట్ అని చెప్పేసి ఈరోజు బుక్ చేయాలని చెప్పేసి ఆ విధంగా చెప్పి అందరూ దాదాపుగా 350 మందికి వాళ్ళు అందులో సభ్యులుగా చేర్పించుకున్నట్లు మనకున్నటువంటి సమాచారం. దాదాపు ఇప్పుడు ఆ 350 మందిలో ఏంటంటే 60 కోట్ల రూపాయల దాకా ఆల్మోస్ట్ 60 కోట్లు వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయడము, చెల్లించడము, చెక్స్ ద్వారా, తర్వాత ఆన్లైన్ ట్రాన్స్ఫర్, తర్వాత క్యాష్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇప్పటికైతే మన దగ్గరికి దాదాపుగా ఒక 34 మెంబర్స్ మాత్రం వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దీంట్లో నాగరాజ్ అంటే ఆయన కంపెనీ చైర్మన్, రెండవ అతను వచ్చేసి ఈయన మన శివరామకృష్ణ అని చెప్పేసి మేనేజింగ్ డైరెక్టర్, తర్వాత మన తొడ్డాకుల నరసింహారావు అని చెప్పేసి పొన్నారంటే ఈయన CEO. వీళ్ళు ముగ్గురు కలిసి చేసింది. ఇది
20 నుంచి స్టార్ట్ చేశాను. చేసేదంటే ఒక 2 yearsలో ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇస్తామన్నారు. కంప్లీట్ చేయలేదు. దీంట్లో అనిల్ కుమార్ ఆహుజా అనే అతను దగ్గర ఫైనాన్స్ తీసుకొచ్చి పెట్టినామని చెప్పేసి అనుకుంటే ఆయన వచ్చే వరకు ఏమైందంటే ఆ ల్యాండ్ను వీళ్ళు ఇక చేతులు ఎత్తేసినట్లయితే ఆ ల్యాండ్ వీళ్ళు చేయలేకపోయి ఆ ల్యాండ్ ఏం చేస్తుంటే ఎవరైతే అతను వాళ్ళ డబ్బు దీని మీద ఈ ప్రాపర్టీ మీద ఫైనాన్స్ చేసుకుంటే ఆ ఫైనాన్స్కి ఆ ప్రాపర్టీ అంతా కూడా ఇచ్చేసినాక అతను ఈ భారతీ బిల్డర్స్ బోర్డు పీకేసేసి ఈ ఆహుజా వాళ్ళ బోర్డు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఆహుజా అని పెట్టేసుకుని వాడక పరిస్థితి. ఇప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు బాధ్యతలందరూ కలిసి అసలు ఎక్కడ ఈ భారతీ బిల్డర్స్ ఎటు పోయింది, ఈ బోర్డు ఎలా వచ్చింది, ఇక్కడ ఎట్లా ల్యాండ్లో వచ్చిందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఇది అయిపోయి తిరిగి వేసారి అంతా చేస్తే మేము సెటిల్ చేస్తాం సెటిల్ లేదు ఏం లేదు, మొత్తం అంతా కూడా ఆ డబ్బు తీసుకొని మోసం చేసేసి ఇది చేసిన తర్వాత దెన్ వాళ్ళు మన దగ్గర అప్రోచ్ అయితే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళ ఈ ముగ్గురు కూడా నిన్న అరెస్ట్ చేసి మనం కోర్టుకు రిమాండ్ పంపింది. ఇన్వెస్టిగేషన్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. సో ఇంకా ఎంతమంది బాధితులు వస్తారు ఇంకెంత అని చెప్పేసి ఉండాలి. మనం ఎటు డైవర్ట్ చేసిండ్రు ఈ ప్రాపర్టీస్ ఏం చేసింది దాని మీద ముందు దర్యాప్తులో మనకు వెల్లడవుతాయి. సార్ ఇప్పుడు బాధితులంతా ఉన్నారు, సో వాళ్ళు డబ్బులు ఇచ్చామంటున్నారు, తిరిగి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎట్లా వాళ్ళ బ్యాంకులు ఏమైనా ఫ్రీజ్ చేశారా? ఏమైనా అమౌంట్ మీరు ఏమైనా ఫ్రీజ్ చేశారా వీళ్ళు ఈ నిందితులకు సంబంధించిన? ఇప్పుడైతే మనము లెటర్స్ బ్యాంక్ అకౌంట్లకు వీళ్ళందరి బ్యాంక్ అకౌంట్స్ ఏమవుతున్నాయో వాటన్నింటిని కూడా ఫ్రీజ్ చేయమని చెప్పి మనం లెటర్ రాయడం జరిగింది. తర్వాత వీళ్ళ పేర్ల మీద ఏమేం ప్రాపర్టీస్ వీళ్ళ బంధువులు కానీ వీళ్ళు కానీ మిగతా వాళ్ళు ఏమైనా ప్రాపర్టీస్ ఒకవేళ ఉండింటే దాన్ని మనకు ఫైండ్ అవుట్ అవుతుంది. వాటిని మనము అటాచ్మెంట్కి పంపిస్తాం. గవర్నమెంట్తో అటాచ్మెంట్ పంపిస్తే కోర్టులో మనం పెడితే అప్పుడు అది డిసైడ్ అవుతుంది. మనం ఇమీడియట్గా పంచడం చేయడం అనేది మనం పోలీస్ కెనాట్ డూ ఇట్, ఓన్లీ త్రూ లా ఏజెన్సీ ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఇట్లా మోసాలు చేస్తున్న వాళ్ళు ఎవరిని వదలబోమని ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ ద్వారా స్పెషల్గా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.